చేయలేదు. నేను రిజిస్ట్రేషన్ లెటర్ ఇచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా వెల్చల రాజేందర్, కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ లో ఉంటుంటేనే నీకు సవాల్ విసురుతున్నా. నిజంగానే నువ్వు ఇన్ఛార్జివి, నేనే మంత్రిని, నేనే సీఎంని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు నా రాజీనామా లెటర్ ను యాక్సెప్ట్ చెప్పి, నిజంగానే నువ్వు యాక్సెప్ట్ చేపిస్తే నువ్వు మొగోనివి నేను నిరూపిస్తా. నువ్వు మొగోనివి కాదు, నువ్వు ఆడదానికన్నా అభిమానం. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటావు. ఈ కరీంనగర్ లో నీది ఎక్కడ కూడా నీ మాట ఎవరు వింటలేరు. నువ్వే నా మాట అందరు వింటున్నాను. పాత వాళ్ళని చేర్పించుకొని నీకు కరీంనగర్ లో నేను ఒక మాట చెప్తున్నా, 10 నుంచి 15 సీట్ల వరకు కాంగ్రెస్ టికెట్లే వస్తాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ కి వచ్చే అవకాశాలు లేవు. ఆ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా, గెలిచే టికెట్లు ఇవ్వకుండా ఈ రోజు నువ్వు గెలవని టికెట్లు తీసుకుంటా, నేను గెలిపించుకుంటా అంటున్నావు. ఏ విధంగా గెలిపించుకుంటావా నువ్వు? మేము కూడా చూస్తాం కదా ఏ విధంగా గెలిపించుకుంటావో. కరీంనగర్ లో మంత్రివర్యులు ఎవరు కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో టికెట్ల గురించి పైరలు చేయడం లేదు. ఓన్లీ వెల్చల రాజేందర్ రావుయే నేనే మంత్రిని, నేనే సీఎంని అని నడిపిస్తున్నాడు. నేను చెప్పిందే వేదం. అవసరం ఉంటే నేను 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, పార్టీలో ఎవరైనా ఓడిపోతే నేను ఇండిపెండెంట్ కానీ వేరే పార్టీలని ₹1 కోటి ఇచ్చి, ₹2 కోట్ల ఇచ్చి నేను కొనుక్కుంటున్నా అని చెప్తున్నాడు. పెద్దపల్లి సంబంధించి పెద్దపల్లి రవీందర్ రజిత గారిని గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన, అప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ ఆ టికెట్ కూడా ఆయనకి లేదు. అక్కడ వేరే వాళ్ళు జయశ్రీ అని ఉన్నది, ఆమె జయశ్రీ సంబంధించిన ఆమె టిఆర్ఎస్ లో వెళ్ళిపోయింది. అక్కడ టిఆర్ఎస్ టికెట్ కూడా ఖాళీ అవుతుంది, ఆయన తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ కానీ కూడా లేదు. కానీ ఆయన తీసుకొచ్చి బలంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను, బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో ఒక పైసలు తీసుకొని ఖర్చులకు పనికొస్తాయి అని పైసలు తీసుకొని ఈ రోజు జాయిన్ చేయించుకున్నాడు తప్ప ప్రజలలో కూడా ఎక్కడ కూడా ఆయనకి అభిమానం కానీ, ప్రజలకు ఎక్కడ కూడా సింపతి కూడా లేదు. ఎన్నో సర్వేలలో కూడా ఆయన పేరు చివరన ఉన్నది. రాజీనామా అనేది రాష్ట్ర అధ్యక్షుడు చెక్కిడి శివశరణ్ రెడ్డి గారికి పంపిస్తారు. మీ యూత్ కాంగ్రెస్ సంబంధించిందా? అవును సార్. అంటే మీరు పార్టీ సభ్యత్వం ఉంది కదా, మీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం దానికి అంటే రాజీనామా చేస్తారా? దానికి కూడా రాజీనామా చేస్తాం. ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని రాజీనామా చేస్తాం. ఒకవేళ హైకమాండ్ పిలిచి మీకు టికెట్ ఇస్తే ఏం చేస్తారు? మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము కార్యకర్తలుగా ఉన్నాము కాబట్టి హైకమాండ్ ఒకవేళ మాతో పిలిపించినట్టయితే సర్వేలలో మా పేరు వస్తేనే ఇవ్వండి. మీరే చెప్పినారు కదా సర్వేలలో పేరు వస్తే మేము టికెట్లు ఇస్తామని. మీరు సర్వేలలో పేరు వచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారు మరి అనుకుంటున్నారు కదా, అన్నట్టే కదా ఇక్కడ టికెట్లు లేదు. మీరు ఒకవేళ మీరు జాయిన్ చేయించుకున్నప్పుడు మరి జాయిన్ చేయించుకుంటున్నా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడింది నువ్వు కాదా? ఇలా నువ్వు కార్యకర్తలను చిన్న చూపి చూసి ఏదైతే వారం 10 రోజులు కాలేదు వాళ్ళకి టికెట్ ఏ విధంగా ఇస్తావా నువ్వు? వాళ్ళకి సభ్యత్వం ఉన్నదా? మాకేమో సభ్యత్వం ఉన్నది. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు వెల్చల రాజేంద్రరావు నువ్వు నిజంగానే ఇన్ఛార్జ్ అనుకుంటే, నీకు నిజంగానే నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగానే నువ్వు మొగడు అనుకుంటే నువ్వు ప్రతిసారి నువ్వు అంటావు కదా వెల్చల రాజేంద్రరావు నాకు సీఎం నాకు రిలేషన్షిప్ ఉన్నది, నాకు సీఎం తోని రిలేషన్షిప్ ఉన్నది, నాకు సీఎంఏ చెప్తుండు, సీఎంఏ చేయమని చెప్తున్నావు కదా. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే వెల్చల రాజేంద్రరావు నీకు ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, గంట సేపట్లో నీకు దమ్ము ఉంటే నిజంగానే నువ్వు వెల్చల రాజేంద్రరావు అయితే ఈ గంట సేపట్లో నేను రిజిస్ట్రేషన్ లెటర్ నేను ఫార్వర్డ్ చేస్తా. మా దమ్ము ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పు. అర్థమైందా? వెల్చల రాజేంద్రరావు నిజంగానే నువ్వు మొగను అయితే, నిజంగానే నువ్వు కరీంనగర్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీని నువ్వు మేయర్ పీఠాను నువ్వు దక్కించుకోవాలనుకుంటే, నిజంగానే నువ్వు నిజాయితీ పరువును అయితే ప్రతి కార్యకర్తకు నువ్వు టికెట్ ఇచ్చుకోనివి. ఇలా నేను ఇంకో విషయం చెప్తున్నా. అంజన్ కుమార్ గారు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అంజన్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే నాకు నేను కార్యకర్తలకు ఎక్కడ కూడా అన్యాయం చేయను, కార్యకర్తలకు టికెట్ ఇస్తా అంటున్నాం. కార్యకర్తలకు వాడుకోవడానికే కార్యకర్తలు మీరు గమనించండి. ఎంతో మంది కార్యకర్తలు అధికారం లేనప్పుడు కష్టపడ్డారు, అధికారం లేనప్పుడు శ్రమించి వాళ్ళ పిల్లలను నిలిచిపెట్టుకొని వాళ్ళ వైఫ్ లను నిలిచిపెట్టుకొని అధికారం వచ్చిందని నువ్వు మొగిపోతున్నావు. అంటే అధికారం నీకు వచ్చిందని నువ్వు కార్యకర్తలను ఇలా పట్టించుకుంటలేవు.